ఏబిసిడి వర్గీకరణ జీవో కానీ, నిన్న ప్రారంభించిన భూభారతి కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కానీ, ఈ 4 స్కీముల మీదుగా ప్రధానంగా చర్చ ఉంటుంది. మా సభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం. మేము సభ్యులకి ఇచ్చే సలహా ఏంటంటే రేపటి నుండి జూన్ 2 వరకు అందరూ కూడా క్షేత్రస్థాయిలో వారి నియోజకవర్గాల్లో ఈ 4 స్కీముల మీద ప్రజలతో మమైకమై ప్రజలకి కార్యక్రమాలు వివరిస్తూ తద్వారా 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసము బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినట్టు విధ్వంసాల నుంచి బయటపడుతూ ప్రజల ఆశించిన మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు ఇవాళ 15 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి గారు, మంత్రులందరూ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాంట్రాక్టర్లు కూల్చే స్థాయికి ఎదిగితే అంటే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికైన ప్రభుత్వాలు చోటమోటా కాంట్రాక్టర్ కూల్చే ప్రభుత్వాలు కావు ఇవి. ఎవరన్నా ఆ రకంగా అనుకుంటే వారు అది అవివేకానికి నిదర్శనం. ఎందుకు ఆయన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏం వ్యాఖ్య చేశాడనా? ప్రభుత్వం ప్రజాస్వామ్యములో ఇలాంటి వ్యాఖ్యలకి తావులేదు. సంపూర్ణమైనటువంటి మద్దతు మా ఎమ్మెల్యేలది ఉంది. ప్రజల మద్దతు కూడా మాకు సంపూర్ణంగా ఉంది. ఇలాంటి చోటామోటా వ్యాఖ్యలకు భయపడేది లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి వారేమన్నా వారికి ఉన్నటువంటి డబ్బు ఆస్తిపాస్తుల హామీతో మాట్లాడుతున్నారో తెలియదు. ఉంటుంది డెఫినెట్గా. 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశాలు వచ్చినాయి. ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరొక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే వారికి ప్రజాస్వామ్యం మీద, ఎమ్మెల్యేల మీద ఉన్న గౌరవం బయటపడుతూ ఉంది. ఎమ్మెల్యేలు అంటే సంతలో కొనుగోలు చేసేటువంటి వస్తువులు కాదు. ఎన్నో ఏళ్ళు కష్టపడితే ప్రజల అభిమానంతో ఎమ్మెల్యేలు అవుతారు. అలాంటి ఎమ్మెల్యేల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ప్రజాస్వామ్య క్షేత్రంలో ప్రజలు తీర్పిస్తారు. దీని మీద ఏమైనా విచారణ కోరుతారు? ఎందుకంటే ఆయన బహిరంగంగా మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్తున్నారు. మేము మా పెద్దలతో, సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాత తదుపరి ఏముంటుందో చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.